హైదరాబాద్ నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక ఆధారాలు అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్టు పోలీసులు గుర్తించారు. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ఆధారాలు కాలి బూడిదైనట్టు సమాచారం. బిల్డింగ్లోని కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫైర్ యాక్సిడెంట్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. 5 గదుల్లోని ఫైళ్లు కాలిపోయినట్టు కంప్లైంట్లో పేర్కొన్నారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేసు వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లో ఫైళ్లు దగ్ధమయ్యాయని ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఓటుకు నోటు వంటి కీలక కేసులు విచారణలో ఉన్నాయన్నారు. అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా? నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డులను మాయం చేయడానికి ప్రయత్నాలేమోనని సందేహం కలుగుతుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాల కొరత అని చెప్పడానికి యత్నిస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ మనకి లైవ్లో అందిస్తారు. దిలీప్, ఈ అగ్ని ప్రమాదంపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటు ప్రతిపక్ష నేతలు, అలాగే బీజేపీ. ఇంకోవైపు కాంగ్రెస్ దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, సో నిన్న జరిగినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం పైన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏదైతే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన భవనం ఉందో ఇదంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇటు క్లూస్ టీమ్తో పాటు అలాగే ఇటు ఫోరెన్సిక్ అధికారులు ఈ యొక్క ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే పూర్తిగా కూడా కేవలం క్లూస్ టీమ్ వచ్చినప్పుడు వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో సో మొదటి అంతస్తు చాలా కీలకము. సో మొదటి అంతస్తులోనే ఈ ప్రమాదం జరగడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగానే ఇది ప్రమాదం జరిగిందా, లేదంటే ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా, లేదంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందా, లేదంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనేటువంటి కోణంలో అయితే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా మొదటి అంతస్తులో 5 రూమ్లు ఈ అగ్నికి ఆహుతి అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం కూడా ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీతో పాటు ప్రాపర్టీ రూమ్, అలాగే కేస్ వెరిఫికేషన్ ఛాంబరు, అనాలిసిస్ ఛాంబరు, సర్వర్ రూమ్, ఇవి చాలా కీలకమైనటువంటి రూమ్లని చెప్పుకోవచ్చు. ఏ కేసుకైనా సరే సంబంధించి ఈ కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అలాగే అనాలిసిస్ ఛాంబర్ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైన కీలకం. అలాగే సర్వర్ రూమ్, ఏదైతే ఈ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించారో ఇవన్నీ కూడా సర్వర్ రూమ్లో డేటా సేకరణ అంతా కూడా అక్కడే ఉంటుంది. ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదంలో పలు డాక్యుమెంట్లతో పాటు అలాగే కంప్యూటర్స్, పెన్ డ్రైవ్తో పాటు పలు కేసుల్లో కీలకమైనటువంటి ఆధారాలు ఏదైతే ఈ ఫోరెన్సిక్ నిపుణులన్నీ సేకరించారు
సేకరిస్తారో అవన్నీ కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ దగ్ధమైనటువంటి ఈ 5 రూమ్లో ఉన్నటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఇవి ఏ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు దగ్ధమయ్యాయి అనేటువంటిది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారినటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి పలు కేసులకు సంబంధించిన ఆధారాలను కూడా ఇక్కడే నిశ్చితమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఓటుకు నోటు కేసు కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ వివరం కావచ్చు, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కావచ్చు. అయితే ఈ రూములలో ఏ ఫైలు దగ్ధమయ్యాయి, ఈ దగ్ధమైనటువంటి ఫైలు ఏ కేసులకు సంబంధించినవి అయి ఉండొచ్చు అనేటువంటి దానిపైన ఇటు ఫోరెన్సిక్ నిపుణులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనిపైన ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ను కూడా సిద్ధం చేశారు ఫైర్ అధికారులు. దీన్ని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ కూడా అందజేశారు. సో మరి కాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ సికాగోయల్ కూడా మీడియా ముందుకు రానటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొంత రాజకీయంగా కూడా దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ దిలీప్.